MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. సౌదా మే సవాల్, జల సౌదా మే సవాల్. ఇరిగేషన్ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో లెక్క చూపిస్తాం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారంటూ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో నీళ్లకు బదులుగా అక్రమ నిధులు పారించారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలోనే ఖతమైపోయిందన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు హరీష్ రావు. నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత లెక్కలేస్తే 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాను. 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం. ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పగులిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు అని చెప్పక తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలలేదన్నారు ఆయన. కూలింది కేవలం 2 పిల్లర్లు మాత్రమే అన్నారు. 3 ఏళ్లలో కూలడము ఇది ప్రపంచంలో వింత అంటున్నావు. నీదైతే కట్టకముందే కూలింది కదా. నీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు, నీ ప్రాజెక్టు పూర్తి కాకముందే కుప్పగూలింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టు కూలలే. నీ మైండ్లో, నీ మెదడులో ఒక తేడా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికి పనికి రాకుండా పోయిందన్న ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు ఎందుకు నీళ్లు తరలిస్తున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే పోయిందని మాట్లాడే నువ్వు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తానని టెండర్లు పిలిచినావు కదా. కాళేశ్వరం కుప్పగూలిపోతే మరి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి ఎడికెళ్ళి తెస్తున్నావు? నువ్వు నీళ్లు తెచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే కదా. అంటే కేవలం చిల్లర మల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉన్న దాంట్లో ది బెస్ట్ ఏంటి అనే దాన్ని యూటిలైజేషన్ చేస్తే 10,000, 12,000, 13,000 ఎకరాలకు నీళ్ళిస్తే ఏంటి 1,27,000 కోట్లు ఖర్చు పెట్టి 15,000, 13,000, 12,000 ఎకరాలకు ఇస్తే అది యూటిలైజేషన్లో ఉన్నట్లా? అంటే ఇది హరీష్ రావు గారికి ఆ మాత్రం తెలియకనా వారు అట్లా మాట్లాడేది? ఈ నోస్ ఎవ్రీథింగ్. వారి మామగారికి తెలుసు, వారి అల్లుడు హరీష్ రావు గారికి తెలుసు. కానీ ఏందంటే రాంగ్ ట్రాక్ చేయడానికి గబగబా వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న దాంట్లో దాని పగ్గాలు నేను వాళ్ళందరినీ లోనైతే నేను పగ్గాలు తీసుకోవచ్చు అని తాపత్రయపడుతున్నట్టున్నాను. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖలో నియామకాలు చేపట్టలేదన్న సీఎం వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి. సవాల్ విసురుతున్నా, ఇరిగేషన్ శాఖలో మేము ఉద్యోగాలు ఇచ్చుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? వందలాది వేలాది మంది ఉద్యోగాలను ఇరిగేషన్ శాఖలో నియామకం చేశాము. నా చేతుల మీదుగానే జల సౌదలో ఉద్యోగులకు సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా నేనే ఇవ్వడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకోటి ఉదాహరణ లేదు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు హరీష్ రావు. అయితే కాళేశ్వరం స్కామ్ కోసమే నీటిపారుదల శాఖకు బీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.